మీలోని దైవత్వమే నేను. ఒక్క విషయం యోచించండి. మీరు బాగుపడితే నాకు వచ్చే ఆదాయమేమిటి? మీరు బజార్లో తిరిగితే నాకు కలిగే నష్టమేమిటి? మీరు నావారు. మీరు నేను ఏకమనే భావమే కదా ఈ సంబంధమును కలిగించినది. నేను మీవాణ్ణి కాదని మీరు చెప్పినను మీరు నావారే. మీలోని దైవత్వమే నేను. ఏకత్వం నుండి అనేకత్వముగా బయలుదేరినవారు మీరు. మీ అందరిలోనూ ఏకత్వంగా నేనున్నాను. ఈ ఏకత్వం యొక్క జ్ఞానమును మీరు సంపాదించి ధైర్యస్థైర్యములతో మీ కర్తవ్యములను నిర్వర్తించి కీర్తినందుకోవాలి. అదే ఆత్మవిద్య, అదే ప్రేమ మార్గము, అదే సేవా సాధన. స్వామి మీ హృదయం నందు నివసించాలనే ఆశ మీలో ఉన్నప్పుడు దానిని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అహంకార మమకారములు, ఈర్ష్య అసూయలు, కోపతాపాలు ప్రవేశించకుండా జాగ్రత్త వహించాలి. మీ అందరి హృదయములు నావే. మీరు నా వారు కారని నేనెప్పుడూ భావించడం లేదు. మీరు చిత్తశుద్ధికై ప్రయత్నిస్తే చాలు. నేను మీకు అన్ని విధాల సహాయం అందిస్తాను.